అమ్మా, పైన ఆరేసున్న బట్టలు నేను తీసుకొచ్చేసాను. నువ్వు మళ్ళీ పైకెళ్ళకు. అమ్మా, 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 అమ్మ ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోయినట్టుంది. చార్జర్. చాలాసేపటి నుంచి నీ ఫోన్ మోగుతుందా? అది అలాగా? హలో అబ్బాయి. ఏంటి బాబాయ్ కాల్ ఆన్సర్ చేయవు? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ఏం జరిగింది అబ్బాయి? ఎందుకు టెన్షను? ఆ తర్వాత చెప్తానులే గానీ ముందా ఎదోలు అక్కడే ఉన్నారో లేదా చూసి చెప్పు నాకు. ఇక్కడే ఉన్నారు. ఓకే, నువ్వు వాళ్ళని అలానే ఒక గంట కనిపెడుతూ ఉండు. నువ్వు జాగ్రత్త. అలాగే సార్, ఆ కాల వాళ్ళు మా రూమ్లోనే ఉన్నారు. మీరు ఇప్పుడే పోలీసులకు కాల్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేద్దాం. ఎంతసేపు ఫోన్లో మాట్లాడింది సుబ్బుతోనా? అవును. ఫోన్ వస్తే బయటికెళ్ళి ఎందుకు మాట్లాడావా? అది ఎంతకీ ఏమంటున్నాడు సుబ్బు? అది మమ్మల్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమన్నాడా? కూర్చో. మీతో నా పని అయిపోయింది. శ్రీవల్లిని తీసుకెళ్లడమే మిగిలింది. ఏమైంది సుబ్బు? ఎందుకు కరాపా? శ్రీవల్లి ఫోన్ చేస్తుంది సార్. తొందరగా లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో శ్రీవల్లి, నువ్వెక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను. నువ్వేంటి చాలా కంగారుగా ఉన్నట్టున్నావు? ఏమైంది? నువ్వు కనిపించట్లేదని ఆంటీ నాకు ఫోన్ చేశారు. అవునా? అందుకే కదా నీ గురించి మేమంతా టెన్షన్ పడుతుంది. అయ్యో సుబ్బు, నేను పైనున్న బట్టలు తీసుకురావడానికి టెర్రస్ మీదకి వెళ్ళాను. కొంచెంసేపు అక్కడే ఉన్నాను. అమ్మ నా రూమ్లో చూసి నేను లేకపోయేసరికి కంగారు పడి నీకు ఫోన్ చేసిందనుకుంటా. తన ఇంట్లో కూడా లేదు. నన్ను వెతకడానికి బయటకు వెళ్ళినట్టుంది. నేను ఫోన్ చేసి అమ్మని రమ్మంటానులే. నన్ను కంట్రోల్ చేసే వ్యక్తిని పట్టుకునే వరకు అమ్మకి నా గురించి ఈ కంగారు పోదు. ఆ వ్యక్తి ఎవరో నేను తెలుసుకున్నాను శ్రీవల్లి. అవునా? ఎవరితను? కాలా. కాలాగారా? ఇప్పుడు నేను కోదండరామయ్య గారు కాలాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాం. నువ్వు ఆంటీ జాగ్రత్తగా ఉండండి. సరే సుబ్బు. నేను కాలా సంగతి చూసిన తర్వాత నీ దగ్గరకు వస్తాను. ఈ లోపు ఆంటీని భయపడకుండా ధైర్యంగా ఉండమని చెప్పు. సరే సుబ్బు. ఇదంతా చేస్తుంది కాలానా? బాబాయ్, బాబాయ్. విక్రమ్, కమాన్ సర్చ్. yes sir. బాబాయ్. అబ్బాయి, శ్రీవల్లిని కంట్రోల్ చేస్తున్న వ్యక్తులు వాళ్ళని మనం కనిపెట్టామన్న విషయం కాల వాళ్ళకి తెలిసిపోయింది. అంతా చూసాను సార్, కానీ వాళ్ళు ఇక్కడ లేరు.
పారిపోయింటారు రాస్కెల్స్. లేదు సార్, పారిపోలేదు. వాళ్ళకి కావాల్సింది శ్రీవల్లి. నాకు తెలిసి వాళ్ళు శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు. సార్, తను ఇప్పుడు డేంజర్లో ఉంది. ఏంటి గురూజీ, శ్రీవల్లి ట్రాన్స్లోకి వెళ్ళట్లేదు? అదే నాకు అర్థం కావట్లేదు త్రయంబక. ఏదో శక్తి అడ్డుపడుతున్నట్టుందిరా. కాలన్నా, ఏదో కొనుక్కుంటున్నారు. మీ హారం శక్తి పనిచేయట్లేదేమో. నువ్వు వెతికేది ఇంట్లో పెట్టుకొని వీధిలోకి వచ్చేతికితే ఎలా దొరుకుతుంది? ఇంట్లోనా? గురువుగారు, అలా చూస్తారేంటి? ముందు ఆ హారాన్ని త్వరగా వేసేయండి. నా చేతిలో నుంచి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. జటాధరం రుద్రనమన్యం సర్వేశ్వర హే మనుతి విషధరుడా ధూర్త వినాశక కాశీ నివాసి జన. పౌర్ణమికి నువ్వు సుబ్రహ్మణ్యపురం గుడి బావిలో ఉన్న విగ్రహాన్ని బయటకి తీయాలి. అలాగే. 2 రోజుల ముందే, అంటే త్రయోదశి రోజున నేను చెప్పిన చోటుకి నువ్వు రావాలి. అలాగే.